పఠాన్ బాబాయ్ మాకొక ప్రశ్న ఉంది. ఆహా, చెప్పు, ఏంటి విషయం? బాబాయ్, మన పక్షులు నీటిలో ఈత కొట్టలేమా? ఎందుకు కాదు బాబు, ప్రయత్నిస్తే అన్నీ జరుగుతాయి. రిమ్జిమ్ పక్షి బాతుతో పాటు ఆడుకుంటూ ఉంది. అప్పుడు బాతు తనని వెక్కరించడం మొదలుపెట్టింది. రిమ్జిమ్, నువ్వు ఆకాశంలో ఎగరగలవు, భూమి మీద నడవగలవు, కాని నీటిలో ఈత కొట్టలేవు. ఎందుకు కాదు, నేనేమైనా చేయగలుగుతా. కష్టపడి నమ్మకంతో చేస్తే ఏమైనా చేయొచ్చు. అవునా, నీ కష్టం మీద నీకంత నమ్మకం ఉంటే పద, నీటిలో ఈత కొట్టి చూపి. నువ్వు చూస్తూ ఉండు, నేనేదో ఒకరోజు నీటిలో ఈత కొట్టి చూపిస్తా. రిమ్జిమ్ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అది నిరాశగా చెట్టుపై కూర్చుని ఉండగా ఇప్పుడు చున్మున్ అక్కడికొస్తుంది. రిమ్జిమ్, ఏమైంది నీకు? ఏం ఆలోచిస్తున్నావు? నేను ఏం ఆలోచిస్తున్నానంటే, అడవిలో కొన్ని పక్షులకు వాటి మీద వాటికే చాలా గర్వంగా ఉంది. అరే, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నది ఒడ్డున కొన్ని బాతులు ఉన్నాయి. అందులో జిల్మిల్ అనే ఒక బాతు ఈరోజు నన్ను వెక్కిరిస్తూ ఇలా అనింది. ఏమనింది అలాగా? అది నువ్వు నీటిలో ఈత కొట్టలేవు అనింది. నేనేం చెప్పానంటే, కష్టపడి ట్రై చేస్తే ఏదైనా సాధించొచ్చు. నేను ఒక్కరోజు కాకపోతే ఇంకో రోజు నేను ఈత కొట్టి చూపిస్తా అన్నా. కాని తను అలా ఎందుకనింది? ఎందుకంటే మనం ఎగరగలము, భూమి మీద నడవగలము, అంతే. కాని నీటిలో ఈత కొట్టలేం కదా. ఇప్పుడు నువ్వు వాటితో చెప్పావు కాబట్టి మనం ఇది చేసి చూపించాల్సిందే. లేకపోతే అక్క, అవి మన పక్షులను ఏ మాత్రం గౌరవించవు. కాని దానికి మనం ఏం చెయ్యాలి? నాకది బాగా తెలుసు. అడవిలోనే అత్యంత తెలివైన వాడు పఠాన్ బాబాయ్. తనే మనకు సహాయం చేయగలడు. మనం తన దగ్గర వెళ్ళి ఉపాయం అడుగుదాం. కాని పఠాన్ బాబాయ్ ఎక్కడ దొరుకుతాడు? నాకు తెలుసు. నేను నిన్ను తీసుకెళ్తాను, నువ్వు నాతో రా. ఖచ్చితంగా ఆయన ఏదైనా ఒక ఉపాయం చెప్తారు. రిమ్జిమ్ చున్మున్తో పాటు బగులా పఠాన్ బాబాయ్ దగ్గరికి వచ్చారు. పఠాన్ బాబాయ్, మాకొక ప్రశ్న ఉంది. ఆహా, చెప్పు, ఏంటి విషయం? బాబాయ్, మన పక్షులు నీటిలో ఈత కొట్టలేమా? ఎందుకు కాదు బాబు, ప్రయత్నిస్తే అన్నీ జరుగుతాయి. అప్పుడు రిమ్జిమ్, బాబాయ్, నేను కూడా నీటిలో ఈత కొట్టాలి అనుకుంటున్నా. అప్పుడు బగులా నవ్వి, అహహహహహ. ఇంత చిన్న దాని గురించి ఇంత కంగారు పడుతున్నావు నువ్వు? ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి నేను నీకు మద్దతిస్తాను. రిమ్జిమ్ మరియు చున్మున్ చాలా సంతోషిస్తాయి మరియు ఇలా అంటాయి, బాబాయ్, నిజంగా మనం కూడా ఈత కట్టగలమా? ఆ పిల్లలు, మీరు కూడా ఉండొచ్చు. కానీ దానికోసం మీరు కొంచెం ప్రయత్నించాలి. మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? హా, అవును బాబాయ్, మేము అన్ని సవాళ్లను ఎదుర్కోడానికి తయారుగా ఉన్నాం. పఠాన్ కాకా రిమ్జిమ్ని తన కాళ్లతో ఎత్తుకుని నీటిలో మునిగించాడు మరియు కాసేపయ్యాక బయటికి తీశాడు. అరే బాబాయ్, నువ్వేం చేస్తున్నావు? నేను ఊపిరి పీల్చుకోలేకపోయాను. నేను ఎలాగో అలాగా ఊపిరిని ఆపాను. అదే నాకు తెలుసు. మీరు నేర్చుకోవాలి నీటిలో ఊపిరి ఎలా ఆడుతుందని. రేపు రండి నా దగ్గరికి. ఈరోజు రాత్రి నుండి అభ్యాసం మొదలు పెట్టండి ఇంటి నుండి. సరే బాబాయ్, మీరు చెప్పినట్టే చేస్తాం. మరియు పక్షులు అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోయాయి. మరుసటి రోజు రిమ్జిమ్ బాబాయ్ దగ్గరికి వచ్చింది. బాబాయ్, నేనొచ్చేశాను. ఇప్పుడు ఇంకా నేర్పించండి. విను రిమ్జిమ్, నువ్వు ఒక పని చేయాల్సి ఉంటుంది. ఏం పని చేయాలి బాబాయ్, చెప్పండి. నది దగ్గర ఒక మామిడి చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కొమ్మ ఒక భాగం నదిపైనుంది. దాని మీద ఒక మామిడి పండు ఉంది. ఆ మామిడి పండును జాగ్రత్తగా కోసి నా దగ్గరికి తీసుకురా. ఇది చాలా ఈజీ పని, నేను చేస్తాను చూడండి. అలా అంటూ అది నది వైపు ఎగురుకుంటూ వెళ్ళింది. నది దగ్గరికి వెళ్ళి, అరే, ఏ చెట్టు? ఇదేమో. కాదు, ఇదా? ఒకవేళ అదా ఉండొచ్చా? లేదు, ఇది. అక్కడికి వెళ్తా. నేనిప్పుడు కరెక్ట్ అయిన చెట్టు దగ్గరకు వచ్చేసాను. ఇప్పుడు దాన్ని నా కాళ్లతో పట్టుకొని ఎగురుతాను. మామిడి పండు బరువు ఎక్కువ కావడంతో అది నీటిలో మునిగిపోవడం మొదలుపెట్టింది. దాంతో పాటు రిమ్జిమ్ కూడా మునిగిపోతుంది.
మరియు నీటి లోపలికి వెళ్ళిపోతుంది. అది నీటిలో ఊపిరి పట్టి ఉంచి చాలా వేగంగా రెక్కలు కొట్టుకుంది. దానితో అది ఈదుకుంటూ పైకి వచ్చింది. అది పైకి రాగానే కాకా దానిని తన గోళ్లతో పట్టుకుని నేలపైకి తీసుకువచ్చాడు. మరియు తన కాళ్ల నుంచి మామిడి పండుని తీసేస్తుంది. బాబాయ్, నేను మామిడి పండును తీసుకువచ్చేదాన్నే, కాని దానికి ఎవరో జిగురు రాశారు. నేను అంటుకుపోయాను. రిమ్జిమ్, అది నేను రాశాను. నువ్వు నీటిలో మునిగినప్పుడు రెక్కలను వేగంగా కదుపాలని. ఎందుకంటే ఈదడానికి రెక్కలను వేగంగా కదిలించాలి, ఎగరడం కంటే కూడా వేగంగా. మరియు నువ్వు చూసావు కదా, అంత బరువుతో కూడా నువ్వు పైకి వచ్చావు. అరే హా బాబాయ్, నేను దాని గురించి ఆలోచించనే లేదు. నేను నీటిలో ఈత కొట్టడం ప్రారంభించాను. దానికి అర్థం నాకు ఈత కొట్టడం వచ్చేసింది. ఆ బాబు, ఇప్పుడు నువ్వు పూర్తిగా తయారయ్యావు. నేనింకోసారి చేసి చూడనా? ఆహా, ఎందుకు కాదు. మరియు నిమ్జిమ్ నీటిలో దిగుతుంది. కొన్నిసార్లు ఉల్టాగా, కొన్నిసార్లు నార్మల్గా ఈత కొడుతూ ఉంటుంది. అదే నీటిలో ఈత కొట్టడం చూసి బాతు ఇలా అంటుంది, రిమ్జిమ్ నిజంగానే కష్టజీవి. అది ఏదైనా చెయ్యాలంటే ఖచ్చితంగా సాధిస్తుంది. అప్పుడు బాబాయ్ ఇలా అన్నాడు, ప్రయత్నిస్తే ఏదైనా జరుగుతుంది. ఎలాగైతే రిమ్జిమ్ చేసిందో.